నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో 22A సెక్షన్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా తమ భూములు కావు, తమ ఇల్లు కాదు అంటూ భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం చెప్తుంది ఈ సెక్షను, ఈ రిజిస్ట్రేషన్ల చట్టంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అంశం ప్రధానంగా వివాదాస్పదమైంది, దీనికి పరిష్కార మార్గాలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ముందుగా ఈ రిజిస్ట్రేషన్ల చట్టం 22A అంటే ఏంటి? ఈ 22Aలో రిజిస్ట్రేషన్ చేయకూడని ప్రాపర్టీస్ని పెడతారు. అంటే అందులో ఆటవీ భూములు ఉంటాయి, భూదాన్ భూములు ఉంటాయి, ఎండోమెంట్ భూములు ఉంటాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి, యుఎల్సి భూములు ఉంటాయి. ఇట్లాంటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇట్లాంటివన్నీ దాంట్లో పెడతారు అన్నట్టు. అవి రిజిస్ట్రేషన్ చేయకూడదు. అంటే ఇతరులు ఆక్రమించుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వ ఆస్తులు అవి. వాటిని మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టాలి. అయితే ఈ గవర్నమెంట్లో ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది, ప్రైవేట్ ఆస్తుల్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రెవెన్యూ లో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 420 గంటల పని ఇది. ఈ 420 గంటలు చేసినటువంటి పని వల్ల 420 అనే అంత పెద్ద పదం వాడాల్సిన అవసరం ఖచ్చితంగా లక్షల మందిని బాధించిన 420 అనకపోతే ఎట్లా ఏమంటాం? మీ ఆస్తిని మీరు కష్టపడి జీవితాంతం కష్టపడి కొనుక్కున్నటువంటి మీ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయని పో అని మిమ్మల్ని అంటే మీ పరిస్థితి ఏంది? మీరు గుండెల్లో రైళ్లు పరిగెత్తావా? ఆత్మగౌరవం కదా, ఎంత ఇన్సల్ట్. ఇప్పుడు ఏదో అత్యవసరానికి మాత్రమే మీరు మీ ప్రాపర్టీని అమ్ముకుంటారు. అమ్ముకున్నప్పుడు అది రిజిస్ట్రేషన్ కాదు అంటే అగ్రిమెంట్లో ఉంటారు. ఎవరికో అమ్ముతారు, ఒక ఆయన మీకు అడ్వాన్స్ ఇస్తారు, ఆయన లోన్ తీసుకుంటాడు, ఆయనకు లోను ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ చేయని అంటున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమంటున్నావు. కలెక్టర్ ఒక సామాన్య వ్యక్తిని కలిసి ఎన్ఓసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. చాలా పనులు ఉంటాయి. కలెక్టర్ వేల మంది, లక్షల మంది ఇవాళ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని ఏర్పాటు చేసిన. ఇంకా చాలా మందికి తమ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉన్నదో లేదో తెలియనటువంటి వాళ్ళు లక్షలలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. మేము 2-3 సార్లు ధర్నాలు చేసిన తర్వాత, మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత, మా మీద కేసులు పెట్టిన తర్వాత, ఆ యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్న తర్వాత అప్పుడు రెవెన్యూ మంత్రివర్యులు ఒక సమీక్ష చేసి ఇది పొరపాటైంది, క్షమించండి అని క్షమాపణలు కోరితే అసలు ఎంతవరకు కరెక్టు? అంటే నువ్వు చెంప మీదకి వెళ్ళి కొట్టి క్షమాపణలు అడుగుతావా? అసలు ఇప్పుడు కూడా ఇంకా ఘోరం ఏం చేస్తుండంటే, ఇప్పుడు కూడా ఏందట, సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకోవాలట. సబ్ రిజిస్టార్ ఆ దరఖాస్తుని జిల్లా రిజిస్టార్కి పంపిస్తాడు, జిల్లా రిజిస్టార్ కలెక్టర్కి పంపిస్తారు, కలెక్టర్ CCLకి పంపిస్తారు. అంటే CCL వెళ్ళే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో తెలియదు, కానీ CCLA నుంచి కలెక్టర్కి రావాలి, కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్టార్కి రావాలి, జిల్లా రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్కి రావాలి. అంటే ఇన్ని చోట్ల తిరగటానికి జీవితకాలం పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది రిటర్న్? వచ్చేది ఎప్పుడు? అది రిజిస్ట్రేషన్ చేసేది ఎప్పుడు? ఏంది ఇంత డిఫికల్ట్ ఎందుకైంది? నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు కొన్నటువంటి ఆస్తులని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచన ఉంటే, ఒక్కసారి లింక్ డాక్యుమెంట్ అయినటువంటి ప్రాపర్టీస్ను రిజిస్ట్రేషన్ చెయ్యి. ఇప్పుడు కొత్తగా ఈ వ్యవసాయ భూములు కాకుండా ఈ ప్లాటింగ్ అయినవి కానీ, ఇండ్లు కానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఆల్రెడీ గవర్నమెంట్. సో ఇంకేం ప్రాబ్లం? నువ్వు ప్రైవేట్ ఆస్తుల్ని నిషేధిత జాబితాలో పెట్టే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు అసలు తప్పు ఎవరిది? తప్పు నువ్వు చేసి ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పించటం ఏంటి? ఈ రోజుకు కూడా ఎన్ఓసీల గురించి కలెక్టర్ ఆఫీసులు ఇప్పటికి బాధితులు ఉన్నారు. ఏం చేస్తుంది గవర్నమెంట్? గతంలో ఎప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? అదే నేనేమంటున్నా, 420 గంటలు వీళ్ళంతా ఈ 420 గంటలు చేసినటువంటి పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ బదనం అవుతుంది. ఏదో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు కలిసి చేసినటువంటి పని. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే 1 ఎకరం మీద కేసు, లేకపోతే 1 ఎకరం ప్రభుత్వ భూమి ఉంటే 100 ఎకరాలను పెట్టేశారు. అట్లా ఎట్లా ఉంటుంది? అదే కదా వీళ్ళ దుర్మార్గం, వీళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి పని అదే. దానివల్లనే ఇప్పుడు ఇవాళ ఉప్పల్ స్వరూప్ నగర్ అని ఉంటుంది,
అక్కడ తన బిడ్డ పెళ్లి కుదిరిందని 133 గజాల ఇల్లు 30 సంవత్సరాల క్రితం కొన్నాడు ఆయన. కొని ఇప్పుడు బిడ్డ పెళ్ళికి కొని అది అమ్మిండు. బిడ్డ పెళ్లి కోసం అమ్మిండు. అమ్మిన తర్వాత ఓ 30 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. తీసుకొని రిజిస్ట్రేషన్ టైంకి ఉప్పల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోయింది. పోతే మీది యూఎల్సీలో ఉంది, మీరు కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పింది. 3 నెలలు అవుతుంది. వాళ్ళు బాధితులు మా దగ్గరకు వస్తే మేము కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయినాం. సార్ ఇది ఇట్లా సంగతి, వీళ్ళకి ఎన్ఓసి కావాలి సార్ అని కలెక్టర్ గారు సర్వే చేయించారు. సర్వే చేపిస్తే అది యూఎల్సీలో ఉందని తేలింది. 30-40 సంవత్సరాల క్రితం లేవట్లయి అన్ని అనుమతులతోటి ఇండ్లు అయిపోయిన తర్వాత హౌస్ ట్యాక్స్లు తీసుకుంటూ ఇవాళ నువ్వు యూఎల్సీలో ఉన్నదాన్ని ఎట్లా చెప్తున్నావు? యూఎల్సీలో ఉన్నదానికి నువ్వు ప్లాటింగ్కు ఎట్లా అవకాశం కల్పించావు, ఎట్లా పర్మిషన్ ఇచ్చావు? ఇప్పుడు ఇవాళ బాధితుడు కదా ఉన్నది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఎగ్జామ్షన్ తీసుకొని ఉంటారు, యూఎల్సీ ఎగ్జామ్షన్ తీసుకొని ఉంటారు, కానీ నీ దగ్గర రికార్డు లేదు ప్రభుత్వం దగ్గర. ఇవాళ వాళ్ళ దగ్గర కూడా రికార్డు లేదు. కొన్నోళ్ళు ప్రతి ప్లాట్కు ఎగ్జామ్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేరు. ఇవాళ నువ్వు యూఎల్సీ అని చెప్పి ఎన్ఓసీలు ఇవ్వట్లేవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది 4 నెలల నుండి. కలెక్టర్ కూడా ఎన్ఓసీ ఇవ్వడానికి లేదు ఇప్పుడు యూఎల్సీలో ఉందంటే. ఆయన కూడా ఆయన చేతిలో లేదు. ఇప్పుడు ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు సమాధానం లేదు, చట్టంలో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఒక జీవో తీయాలి. జీవో తీసి గజానికి ఇంత వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. అంటే మార్కెట్ వాల్యూలో అప్ టు 200 వరకు 25% తీసుకుంటారు. అప్ టు 500 వరకు 50% తీసుకుంటారు మార్కెట్ వాల్యూలో. అప్ టు 1000 వరకు 75% తీసుకుంటారు. అంటే ఇది లక్షలలో ఉంటుంది. వసూల కార్యక్రమం ఆదాయం. ఇప్పుడు 20,000 అక్కడ మార్కెట్ వాల్యూ ఉందంటే 200 గజాలు ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఎంత తీసుకుంటావు? గజానికి 5,000 లాగా తీసుకుంటావు. 200 గజాలకు ఎంత అవుతుంది? 10 లక్షలు నువ్వు ఇప్పుడు వసూలు చేస్తావా? ల్యాండ్ వాల్యూ అంతే ఉంది కదా, నువ్వు వసూలు చేస్తావా? లేకుంటే వాళ్ళకు ఫ్రీగానే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తావా? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ రోజుకి కూడా. ఇప్పుడు అట్లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. పీర్జాతిగూడలో బుద్ధానగర్ ఉంది, కమలానగర్ ఉంది, లేకపోతే చెంగిచెర్లలో రామకృష్ణ నగర్ ఉంది, అల్వాల్ ఉంది, తూముకుంట ఉంది. నా డౌట్ ఏంటంటే మన రామంతపూర్లో రవీంద్రనగర్ ఉంది, అప్సగూడ. 50 ఏళ్ల క్రితము భూమి కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు, కరెంటు బిల్లు వచ్చింది, నల్లా కలెక్షన్ వచ్చింది, రిజిస్ట్రేషన్ వచ్చేసింది, అన్ని రకాలుగా ప్రభుత్వ తరపున అన్ని వ్యవస్థలు కూడా ఆ ఇంటికి కావాల్సిన అనుమతులు అన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మీది కాదు, ఆ జాగా మీది కాదు, ఇది పిఓబి జాబితాలో ఉందనే కొత్త నిబంధన అసలు ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గతంలో ఎవరైతే ఆ యొక్క లేఅవుట్కు అనుమతించినటువంటి ఉద్యోగులు దొంగలు, ఆ లేఅవుట్లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు దొంగలు, అది లేఅవుట్ అవుతుంటే చూస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు దొంగలు, మా వాళ్ళంతా దొంగలు. ఇప్పుడు మా ప్రభుత్వం చాలా స్వచ్ఛమైంది, మేము హరిశ్చంద్రులు లాంటి వాళ్ళము, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళం, అవసరమైతే మా యొక్క కండలు కోసైన ప్రజలకు పంచుతామనే స్థాయిలో వీళ్ళు. ఇది కొత్తగా వీళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం లేఅవుట్ అయిన దాన్ని వాళ్ళను యూఎల్సీ అడగడానికి కనీస జ్ఞానం ఉండాలి కదా. ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు ఈ ప్రజల్ని? ఎంత న్యూసెన్స్ ఇవాళ ఏడుస్తున్నారండి. ఆడవాళ్ళు వచ్చి మా ఆఫీసులలో ఏడుస్తున్నారు, సార్ ఇది ఎట్లయినా మాకు సాయం చేయండి, సబ్ రిజిస్టార్కి చెప్పండి అంటే సబ్ రిజిస్టార్ చేతిలో ఏం లేదు. 2-3 సబ్ రిజిస్టార్లు సస్పెండ్ అయ్యారు. వాళ్ళకి మేము చేయమన్నారు. కలెక్టర్ ఎంఆర్ఓ ఎన్ఓసి ఇచ్చినా చెల్లదు, కలెక్టర్ మాత్రమే ఎన్ఓసి ఇస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తున్నారు. కలెక్టర్ గారు ఓవరాల్గా చెప్పినా కూడా చేయట్లేరు. అయ్యా మా ఎంఆర్ఓ గారు మీకు ఎన్ఓసి ఇచ్చారు కదా, ఆయన ఒక గెస్టెడ్ ఆఫీసరు, ఆయన ఎన్ఓసిని మీరు కన్సిడర్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తే కూడా చేయట్లేరు. కలెక్టర్ నుంచే ఖచ్చితంగా ఎన్ఓసి రావాలి, మేము రిజిస్ట్రేషన్ చేయాలని భీష్మించుకొని కూర్చున్నది ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంటే వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్, మరి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ గతంలో ఎట్లా చేశారు? ఇవాళ అన్ని క్లియర్గా ఉన్నాయి మాత్రం చేయనంటున్నారు. చూడండి, అంటే ప్రజల మీద ప్రతి ఒక్కడు
ఆ, ఎంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎంత ప్రజల్ని పీడిస్తున్నారంటే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఎంఆర్ఓల దగ్గరికి పోయి ఒక్కొక్క ప్లాట్కు 50,000 ఇచ్చి ఎన్ఓసీలు తెచ్చుకున్నారు. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎన్ఓసీలు తెచ్చుకున్నారు డబ్బులు ఇచ్చి. ఉత్తగా చేయరు. ఇప్పుడు నేను అనుకుంటున్నా, అంటే మేము భావించేది మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషను రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి గురించి మేము కృషి చేస్తాం. ప్లస్ రియాల్టర్ల సంక్షేమం గురించి కూడా మేము కృషి చేస్తాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నటువంటి భూముల్ని చేజిక్కించుకొని సెటిల్మెంట్ల కోసమే ఈ 22A అనేది వాళ్ళ ముందుకు తీసుకొచ్చారేమో అనేది మేము అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. లేకుంటే కొత్తగా ఎందుకు వచ్చింది నిషేధిత జాబితా? పాత జాబితానే కంటిన్యూ చేయొచ్చు కదా. కొత్తగా తీసుకురావటంలో నీ ఉద్దేశం ఏంది? అంటే ముఖ్యమంత్రి ఇల్లుతో సహా నిషేధిత జాబితాలో పెట్టిరంటే ఎంత గొప్ప వాళ్ళు. అంటే మీకే తెలియదు. ఇప్పుడు మీకే తెలియదు, మీకే తెలియదు. ఇప్పుడు ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేట్ భూమో చెప్పాల్సింది రెవెన్యూ శాఖ, ఏది రిజిస్ట్రేషన్ చేయాలో చేయకూడదో చెప్పాల్సింది రిజిస్ట్రేషన్ శాఖ. వీళ్ళకే తెలియదు. వీళ్ళకి తెలియనప్పుడు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నారు, ఇప్పుడు ఎవరిని నమ్మి కొనాలి చెప్పు? 30-40 సంవత్సరాల క్రితం కొన్నది కూడా నువ్వు గవర్నమెంట్ భూమి అంటున్నావు, లేదా యుఎల్సీ అంటున్నావు, ఇంకేదో అంటున్నావు, ఇంకేదో అంటున్నావు. ఎవరిని కొనినా ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ రిజిస్ట్రేషన్ కాదంటున్నారు, ఇది వక్ఫ్ బోర్డ్ భూమి అంటున్నారు, రకరకాల పేర్లు చెప్పి రిజిస్ట్రేషన్లు ఆప్ చేస్తున్నారు. మరి ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఎవరిని నమ్మి ఈ తెలంగాణలో ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ ప్రజలు కొనుక్కోవాలో ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అదే రెవెన్యూ మంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయని దొంగ అని మీరే చెప్తున్నారు. మరి ఒరిజినాలిటీ అనేది ఎవరి దగ్గర తీసుకోవాలి? లేకపోతే నువ్వు హైడ్రా తీసుకొస్తావు, నీ చెరువులలో ఉందని కూలుస్తావు, మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోవు. ఎంత అంటే హైడ్రా అనేది ఒక గొడ్డలి వేటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, ఇది 22A అనేది మరొక వేటు. యుద్ధం చేస్తారా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఏంటంటే చావు బతుకుల మధ్యలో ఉన్నది కదనా. రియల్ ఎస్టేట్ బాగుంటేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, చాలా బాగుంటుంది, అన్ని రకాల రేట్లు పెడితే ప్రభుత్వానికి కూడా మంచిది. కానీ రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం? ఇప్పుడు ప్రభుత్వానికి కాదు, వాళ్ళకు రాజకీయ నాయకులకు ఉపయోగం. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాకపోతుంది, ప్రభుత్వ పథకాలు నడుస్తుంది, నడవకపోతుంది. వాళ్ళ వ్యక్తిగత ఆదాయం కోసమే కదా ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించేది. ప్రజల సంక్షేమం, ప్రజల సమస్యలు పరిష్కరించాలనేది ఎక్కడ ఈ నాయకుల దగ్గర కనిపించటం లేదు, ఈ యొక్క ఉద్యోగుల దగ్గర కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ చేయి చాచడానికి అలవాటు పడ్డారు. అందువల్లనే ఈ కొత్త విధానాలు వసూల కార్యక్రమమే. ఆ వసూల కార్యక్రమానికి తెగపడి ఇప్పుడు ఒక బిల్డర్ చెప్తుండు, ఒక రాజకీయ నాయకుడు ఆయన భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేయడానికి 40 కోట్లు అడుగుతుండట. ఏం చేయాలి? 40 కోట్లు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి. నడి సెంటర్లో 2,000 గజాలు, 3,000 గజాలు, 4,000 గజాలు ఉంటాయి ఒక్కొక్క. అవన్నీ అందులో పడేస్తే ఇక ఆయన తిరుగుతా ఉంటాడు CCLA చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. అందులో ఒక రాజకీయ నాయకుడు జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకొని, బాబు నీది 200 కోట్ల ప్రాపర్టీ, నాకు 50 కోట్లు ఇస్తే ఇమీడియట్గా సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే కాదు. ఇక నువ్వు చక్కర్లు కొడితేనే ఉండాలి. నువ్వు కోర్టుకు పోయినా కూడా సంవత్సరాలు గడుస్తుంది కదా. ప్రభుత్వం మారితే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో రూల్స్ పెడితే అంతే కదా. ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వము తీసుకొచ్చిన జీవోలన్నీ వీళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టారు. 58, 59, 118, జీవో 118 ఇవన్నీ ఫ్రీజ్. 58, 59 అంటే ఏంటంటే జీవోలు ఏమున్నాయి దాంట్లో? 58 వరకు 100 గజాల వరకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఎవరైతే పొజిషన్లో ఉన్నారో. అట్లాగే 59లో కూడా మార్కెట్ వాల్యూలో కొంత తీసుకొని 3,000 గజాల వరకు రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గత గవర్నమెంట్లో. ఏది పొజిషన్లో ఉన్న వాళ్ళకు. అట్లా ఈ 118 జీవోలో కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా జీవో ఎగ్జంప్షన్ ఒక 44 కాలనీలకు ఎల్బీ నగర్లు ఎక్కువ ఉంటాయి ఇచ్చిర్రు. కొన్ని రెగ్యులరైజేషన్ అయినాయి, ఇంకో కొన్ని అయ్యే లోపే ఒక 18,000 ఇండ్లు ఉంటాయి, ఇండ్లు ప్లాట్లు. ఏది జీవో 118లో అందులో ఒక 4,000 ఏమో వాళ్ళకు డీడ్ ఆఫ్ కన్వెన్షన్ ఇచ్చింది అప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు ఈ లోపు గవర్నమెంట్ మారింది, అది పెండింగ్ పడేసారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే మేము మీకు న్యాయం చేస్తాము, ఇమీడియట్గా మీ ప్లాట్లు మీకు అప్పుడే చెప్తామని వాగ్దానం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు అయింది. కానీ ఆయన కనీసం అవి గుర్తు కూడా రావట్లేదు.
ఆ కట్టెసి కూడా లేదు. మేడ్చల్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా కదా ఆయన గెలిచింది. నువ్వు ఎంపీగా గెలిచిన నిన్ను ఎంపీగా గెలిపించినటువంటి ప్రజలు ఆడ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కష్టార్జితం కొనుక్కున్నటువంటి భూములు నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకు న్యాయం చేస్తున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి అయి చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు కనీసం పట్టించుకోవట్లేవు ఈరోజు. అసలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు. అసలు ప్రజలను పీడించటం తప్ప ప్రజలకు వీళ్ళు ఏమి చేసింది కనిపించట్లేదు. ఇంకా ఆ ప్రకటనలు ఎట్లుంటాయంటే అసలు వీళ్ళ జేబులకు వెళ్ళి వీళ్ళు కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు ప్రజలకు పంచిపెట్టినట్టుగా ఒక ఫీలింగ్. అంగుళం కూడా లాక్కునేది లేదు, మీ అందరికీ కూడా న్యాయం చేస్తాము, ఇది అధికారుల యొక్క అత్యుత్సాహం వల్ల జరిగింది తప్ప మాకు తెలియకుండా జరిగిందంటూ సంబంధిత మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఒక మంత్రికి ముఖ్యమంత్రి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు జరుగుతాయా? ఇంతకంటే అసమర్థత ఇంకేమన్నా ఉంటుంది? అసమర్థత స్టేట్మెంట్ అంటే నీ శాఖల మీద నీకు గ్రిప్ లేదు, నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, నీ రెవెన్యూ శాఖ, నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నీ మాట వినటం లేదన్నది మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేవు? ఏసీబీ ఏం పంటిస్తావు? పట్టిస్తే ఆ జైలు సరిపోవు. అంత దారుణంగా ఉంటుందా? 10% కూడా సత్య అర్చందులు ఉండరు ఆ రెవెన్యూ శాఖలో కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కానీ. ఎంత దారుణంగా ఉంటారంటే అంత దారుణంగా ఉంటారు. అరే కలెక్టర్ సంతకం పెట్టి ఎన్ఓసికి కలెక్టర్ సంతకం పెట్టి వాళ్ళకి వారం రోజులైనా కూడా ఎన్ఓసిని జారీ చేయడానికి వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తున్నారు. రేపు రా ఎల్లుండరా అని తిప్పుతున్నారు. ఎక్కడ ఎవరు పరిష్కరించాలి ఈ సమస్యలు సృష్టించేది వాళ్ళే, కార్యాలయాల చుట్టూ తిప్పుకునేది వాళ్ళే, చేతులు చావచ్చేది కూడా వాళ్ళే. ఎంత దుర్మార్గం! ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఎవరైనా వాళ్ళ సొంత ఇంటి కళ కోసం తాపత్రయపడేటటువంటి వ్యక్తి వాళ్ళ హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలని వాళ్ళ ఆశల్ని, వాళ్ళ కళల్ని ఈ ప్రభుత్వం దూరం చేస్తుంది కదా. నా డౌట్, ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కళ. హైదరాబాద్లో ఇల్లు ఉంటే పిల్లలకైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, గ్రామీణ స్థాయి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఏమన్నా ప్లాట్ కొనాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా, ఇండిపెండెంట్ ఇల్లు కొనాలన్నా, విల్లా కొనాలన్నా ఏమన్నా భయం కనిపిస్తుందా? ఖచ్చితంగా 100% భయం కనబడుతుంది. ఎందుకంటే గతంలో కొన్న వాళ్ళందరూ ఒక ప్లాట్ కొన్నప్పుడు కానీ, ఒక ఇల్లు కొన్నప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారు, కొంత టోకెన్ ఇచ్చేసి ఆ పేపర్లను మొత్తం ఒక లీగల్ ఒపీనియన్కి ఇస్తారు, ఒక అడ్వకేట్కు. ఆయన లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, లోనుకు పోతారు. లోనుకు పోయినప్పుడు బ్యాంకర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని లోన్ ఇస్తాడు. అలా లోన్లు నడుస్తున్నాయి. మళ్ళీ చెయ్యి మారడానికి వచ్చేసరికి నిషేధిత జాబితా అంటున్నావు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు చేసింది? ఎవరు? రెవెన్యూ శాఖ చేసిందా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తప్ప, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ శాఖ తప్ప, లేదా హెచ్ఎండిఏ వాళ్ళ తప్ప? ఎవరిది? హెచ్ఎండిఏ ఏదైతే ప్రభుత్వం వేలంపాట వేసి అమ్మిందో గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, అవన్నీ ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయి. హెచ్ఎండిఏ అమ్మినవి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయా? హెచ్ఎండిఏ వాళ్ళు కాదు, ప్రభుత్వం వేలంపాటలో వేసి అమ్మినటువంటి భూములన్నీ వేలంపాట, అది కూడా క్లియరెన్స్ లేదు, నిషేధిత జాబితాలో పెట్టేసారు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు లబోదిబాన్ని మొత్తుకుంటూ ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నారు. ఉప్పల్లో బాగా అవుతుంటే ఏమైనా క్లియరెన్స్ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు మేడిపల్లిలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉండే, సర్వే నెంబర్ 62లో 55 ఎకరాలు హెచ్ఎండిఏ వాళ్ళు వేలం పాటేసి అమ్మారు. అవి కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ చేస్తే నేనే కలెక్టర్ దగ్గరికి పోయి, సార్ ఇది హెచ్ఎండిఏ వాళ్ళు వేలం పాటేసి అమ్మినటువంటి ప్లాట్లు సార్, ఇది హెచ్ఎండిఏ చేసిన లేఅవుట్ అని చెప్తూ పాపం ఆయన ఇమీడియట్గా దాన్ని తీపిచ్చిండు. ప్రభుత్వమే వేలం పాట వేసి అమ్మిన భూములకి రిజిస్ట్రేషన్ లేదంటే ఇక మామూలు భూములు కొనాలంటే పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వేలం పాట వేసినటువంటి భూములు ఉండే కదా, మొన్న ఏది ఎకరం 237 కోట్లకు అమ్ముడుపోయిందన్న భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే తీవ్రంగా ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తుందని ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్త పడి ఒక్కోదాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చూడండి, ఎంత మూర్ఖంగా ప్రవర్తించారు చూడండి ప్రజల మీద. అసలు ఏంది, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి మీరు ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత అది ప్రభుత్వ భూమి అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మానవీయ కోణం కనిపిస్తుంది ఎక్కడ మానవత్వం ఎక్కడుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు. మానవత్వం ఉంటే 24 గంటల్లో క్లియర్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు క్లియర్ చేయాలనే ఉద్దేశం ఇంకా ప్రభుత్వానికి కనబడటం లేదు. ఎవరు చిక్కుతారా? ఒల విసిరిరు, వేటగాళ్ళు ఒల విసిరిరు. ఏవి చిక్కితే చూద్దాం, చిక్కిన కాడికి వీళ్ళు కాజేస్తూ ఉన్నారు. అదే ఇవాళ చెక్కేద్దాం అంతే జరుగుతున్నది. అదే జిహెచ్ఎంసీని
మూడు ముక్కలుగా చేశారు. 300 డివిజన్ల వరకు ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకం. హైదరాబాద్లో కాంగ్రెస్కి అంత బలం లేదు. బలం నిరూపించుకోవడానికి, అలాగే 2 ఏళ్లలో ఇంకా సాధారణ ఎన్నికల్లో అధికారంలో రావడానికి హైదరాబాద్ అనేది చాలా కీలకం. సైబరాబాద్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ మూడు సంబంధించిన కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో లక్షలాది మందికి సంబంధించిన అంశం ఇప్పుడు పీఓపీ లిస్టులో ఉన్న సందర్భంలో దీని ఇంపాక్టు కార్పొరేషన్ ఎన్నికల మీద పడుతుందా? 100% పడుతుంది. ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు ఈ ప్రభుత్వానికి వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా నరకయాతన అనుభవించారు. అది గుర్తొస్తే వీళ్ళకి ఓటేయడు. అందుకే నాకు తెలిసి వీళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారు. వీళ్ళు ఇప్పట్లో పెట్టరా? అస్సలు పెట్టరు. ఇక అస్సలు పెట్టకుండా దీన్ని మర్చిపోతారు. చాలా పోస్ట్ పోన్ చేస్తారు. కనీసం మినిమం ఒక 1 ఇయర్ పోస్ట్ పోన్ చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్గా ఏడాది ఉండదు. పెడితే మాత్రం ఒక 2-3 కార్పొరేషన్లు కూడా వీళ్ళు గెలవలేరు. అంత దారుణంగా ఉంది. ఇప్పటికి కూడా చాలా మందికి ఇప్పుడు మీ ఇల్లు ప్రొహిబిషన్లో ఉందో లేదో ఇంకా మీకు తెలియదు. మీరు పోయి సబ్ రిజిస్ట్రార్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ సొంతం ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోయి కనుక్కుంటే తప్ప తెలియదు. ఇప్పుడు రైతు తన భూమి తన పొజిషన్లో ఉన్నాడు, దున్నుకుంటుండు, ఆయనకు తెలియదు కదా ఆయనకు ప్రొహిబిషన్లో ఉన్నట్టు. అమ్ముకోవడానికి పోయినప్పుడు తెలుస్తుంది. ఎందుకు మరి విస్తృతంగా ఈ సమస్యను ప్రభుత్వం ప్రచారం చేయటం లేదు? ఇంటింటికి పోయి ఒక ఇప్పుడు మనం ఓటు నమోదు చేయడానికి ఒక ఆఫీసర్ ఇంటికి వస్తాడు కదా, అట్లాగే ఒక రెవెన్యూ ఉద్యోగులను ఇంటింటికి పంపించమను. మీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉందా లేదా, మీ ప్లాట్ నిషేధిత జాబితాలో ఉందా లేదా, అప్పుడు తెలుస్తుంది కదా. మరి ఆ ప్రయత్నం చేయట్లేదు కదా. ఇప్పుడు మీడియా ద్వారా ప్రచారం చేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు మేము ఆ పథకాలు ఇచ్చినాం, ఈ పథకాలు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇంకో లక్ష్మి ఇచ్చినాం అని చెప్తున్నారు కదా, రోజు డబ్బా కొడతా అంటారు కదా మీడియాలో. మరి అదే ఇది కూడా కొట్టమని, మీ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో ఉన్నాయా లేవా చూసుకోండి, ఉంటే దరఖాస్తు చేసుకోండి, మేము క్లియర్ చేస్తామని ఒక యాడ్ ఇవ్వాలి కదా ప్రభుత్వం. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? పట్టణాల్లో ఉంటున్న పరిస్థితి ఎట్లుంది? ఊళ్ళలో వ్యవసాయ భూములు చాలా మంది కూడా చేసుకొని బతుకుతున్నారు. వాటికి ఒక్కొక్క పట్టా పేరు. నిన్ననే నాకు ఒక ఆయన ఫోన్ చేసి, గ్రామాల పరిస్థితి నిన్ననే ఒక ఆయన ఫోన్ చేసిండు. రంగారెడ్డి జిల్లాలో 2 గ్రామాల పరిధిలో 1000 ఎకరాలు ప్రొహిబిషన్లో కొత్తగా పెట్టింది ప్రభుత్వం. 1000 ఎకరాలు కొత్తగా ప్రొహిబిషన్లో పెట్టింది. ఏం చేయాలి? పట్టణాల్లో ఇటు గ్రామాల్లో ఈ ప్రతి చోట మొత్తం తెలంగాణ మొత్తం 22A సమస్య ఉన్నది. కాకుంటే వాళ్ళకు తెలియట్లేదు. ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అదే తెలుసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాల్సిందే. ఆన్లైన్లో ఇగో వీళ్ళు సేల్ డీడ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి, సార్ ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అనేది అడిగినప్పుడు మాత్రం ఆయన చెప్తాడు, చూస్తాడు లిస్టు, బాబు నీది అవుతుంది లేదా నీది కాదు అని. ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం లేదు. కోట్లాది మంది ఉన్నారు. ఈ కోట్లాది మంది క్యూ కడితే పరిస్థితి ఏంటి అసలు? నేను అదే చెప్తున్నాను కదా, చాలా తీవ్రంగా ఉంటుంది ఆ సమస్య. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి నిషేధిత జాబితాలో ఉందా? ఉన్నదనే చెప్తున్నారు కదా. హరీష్ రావు అన్నారు అది నిజం. మరి దానికి ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇవ్వాలి కదా, లేదు అని చెప్పేసి. వాళ్ళ తమ్ముడిది FTL ఉన్నదనేది చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఈయనది కూడా మరి నిషేధిత జాబితాలో ఉన్నది. హరీష్ రావు గారు చెప్పారు కదా, అది లేదని ముఖ్యమంత్రి గారు ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారిది ఉండొచ్చు, రెవెన్యూ మంత్రి గారిది ఉండొచ్చు, ఇంకో మంత్రిది ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల వ్యవసాయ భూములు కూడా నిషేధిత జాబితాలో. ట్రిబుల్ 1 జీవో అంటే మహా దుర్మార్గులు అన్నట్టు. ట్రిబుల్ 1 జీవోలో కన్స్ట్రక్షన్స్ అవుతుంటే ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎట్లా చూస్తున్నారు? 450 లేఅవుట్లు అయినాయి ట్రిబుల్ 1 జీవోలో. అట్లా కావడానికి ఎవరు కారకులు? ఎవరు? కన్స్ట్రక్షన్స్ అయినాయి. మంత్రుల ఎమ్మెల్యేలే మంత్రుల ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్లు ఉన్నాయి. చెరువు పక్కనే కనిపిస్తూ ఉంటాయి ఫామ్ హౌస్. మరి ఆ ట్రిబుల్ 1 జీవోని మీరు ఎత్తేస్తున్నారా? ట్రిబుల్ 1 జీవో ఎందుకు తీసుకొచ్చారు? 96లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే మంచినీటి సరస్సుల్ని హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు అందిస్తాయి కాబట్టి ఆ మంచినీటి సరస్సుల్ని ఖరాబ్ కాకుండా చూడటం కోసమే ట్రిబుల్ 1 జీవో తీసుకొచ్చారు. ట్రిబుల్ 1 జీవోని ఎత్తేయాలని చెప్పేసి ఏ రైతు కూడా ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ధర్నాలు చేయలేదు, ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. కానీ ఆ ట్రిబుల్ 1 జీవో ఎత్తేయాలని గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే, వీళ్ళు అక్కడ అడ్డికి పావుసారు, అక్కడ ఎకరాలు కొనిపెట్టుకున్నారు. ట్రిబుల్ 1 జీవో ఎత్తేయంగానే వీళ్ళ ప్రాపర్టీస్కి రెక్కలు వస్తాయి.
ఇప్పుడు 10 కోట్లకి ఎకరం ఉన్నది, అప్పుడు 100 కోట్లు అవుతుంది. ఉమ్, అది అన్నట్టు వీళ్ళ ఆలోచనలు. దాన్ని ఎత్తేస్తే అయిపోయి అవి కల్మషం అయిపోతే ఏమైతుంది వీళ్ళకి? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మేము కృష్ణా గోదావరిలో అక్కడ నుంచి నుంచి తెస్తా అంటారు హైదరాబాద్ కదా, నగరానికి కాళేశ్వరం మంచినీళ్ళు నుండి తీసుకొస్తాము, కాళేశ్వరం నుంచి తీసుకొస్తామని కోతలకు వస్తున్నారు. ఉమ్, మంచినీటి సరస్సులు మొత్తం ఇప్పుడు డ్రైనేజ్ సరస్సులుగా మారిపోయినాయి కదా. ఉమ్, వీళ్ళు ఇవాళ ఇప్పటికి కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కలుషితం అవుతూనే ఉన్నాయి. అక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ల నుంచి రసాయనాలు వస్తున్నాయి, ఉమ్, డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఉమ్, అనేక కలుషితమైనటువంటి నీటితోటి ఇప్పుడు అవి నిండుకుంటూ ఉన్నాయి. ఉమ్, వాటిని బాగు చేయాలనే ఆలోచన ఒకటి. చెడగొట్టడం చాలా ఈజీ, బాగు చేయటం అనేది చాలా కష్టం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, ఉమ్, అది మొత్తం మురికి కూపంగా మారిపోయింది ఉమ్, కొన్ని సంవత్సరాల తరబడి. ఉమ్, కానీ ఇవాళ దాన్ని బాగు చేయాలంటే ఎంత కష్టం, ఉమ్, చాలా కష్టం. వీళ్ళతో కావట్లేదు కదా. దాన్ని శుద్ధి చేస్తాం, దాన్ని కొబ్బరి నీళ్ళతో నింపుతామని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. ఉమ్, ఈ నాయకులు ఇంకా ఇప్పుడు గీటి చిన్న చిన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇట్లాంటి చేయరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మూసిని ప్రక్షాళన చేస్తానని వీళ్ళు టార్గెట్ పెట్టుకొని వీళ్ళు వస్తున్నారు. అంతిమంగా అర్థమైంది, ఇల్లీగల్గా వాటిలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులలో 1000 కోట్లు సంపాదించాలనేది లక్ష్యం. ఇంకా వేరే ఇంకేం కనబడుతుంది? ఏం కనబడట్లేదు. కోట్లలో మంది బాధితులు ఉన్నారు ఇంకా. ఎందుకంటే మీరు ఇంకా ఎవరి లెక్క వాళ్ళు చూసుకుంటే తెలుస్తా అంటారు కాబట్టి ఇప్పటివరకు వేలలో ఉన్నారు, నెక్స్ట్ లక్షల్లో ఉంటారు, నెక్స్ట్ కోట్లలో కూడా లెక్క తేలే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఎలాంటి భరోసా కావాల్సిన అవసరం ఉంది? వాళ్ళకు ఎవరు పరిష్కరించాలి వాళ్ళ సమస్య? అనాధికారిక లెక్కల ప్రకారం 90 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో కొత్తగా ఈ ప్రభుత్వం పెట్టినట్టుగా చెప్తున్నారు. ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే అంత ఈజీ కాదు, పెట్టినంత ఈజీ కాదు. అసలు ఎక్కడ ఏ ఎంఆర్ఓ కానీ ఏ ఆర్డీఓ కానీ ఇన్ టైంలో ఫాస్ట్గా పనిచేసేటోడు ఎవ్వరు లేరు. చేతి నిండా పైసలు ఇస్తే తప్ప వాళ్ళు ఆ ఫైల్స్ని క్లియర్ చేయడానికి ఇష్టపడట్లేరు. ఏం జరుగుతున్నా ఒక్కసారి నిషేధిత జాబితాలో భూమి చేరితే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఖతం, మీరు అమ్మలేరు కదా అని. అది గవర్నమెంట్ భూమి కింద ఉండిపోయిన తర్వాత మీరు ఎట్లా అమ్మగలుగుతారు? మీరు అమ్మాలంటే మీరు మీ అవసరాలకు గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలంటే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాలి. రెవెన్యూ అధికారులు ఏం చేస్తారు? బాబు నీకు 10 ఎకరాలు ఉంది, మరి ఓ 2 కోట్ల రూపాయలు ఇస్తావా? ఇస్తే తీసేస్తాం, లేకపోతే డబ్బులు లేవా? 2 ఎకరాలు ఇవ్వు. ఇదే జరుగుతుంది. 2 ఎకరాలు ఇస్తే నీ 10 ఎకరాలు క్లియర్ అయితే 8 ఎకరాలు నువ్వు అమ్ముకోవచ్చు. 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు బినామీల పేరు మీద. బ్రహ్మాండంగా జరుగుతుంది. అదే కదా ఇవాళ దందా. రాజకీయ నాయకులకు ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే భూమి. భూమిలో వచ్చినటువంటి ఇన్కమ్ ఇంకా వేరే దాంట్లో పెద్దగా రావు అన్నట్టు. వస్తే పెద్ద పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా చేస్తే వస్తాయి. అది వీళ్ళు భూముల మీద ఇవాళ వీళ్ళు గ్రిప్ సంపాదించుకోవటం కోసమే 22A అనేది ముందు పెట్టారు. ఫైనల్గా దీనికి పరిష్కార మార్గం ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా, ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం అయినా దీనికి ఒక ఫైనల్ డిసిషన్ ఏం తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం ఉంటుంది? కఠిన చట్టాలు చేయాలి ఫస్ట్. అవినీతిని నిరోధించగలిగే కఠిన చట్టం వస్తే తప్ప ఈ యొక్క రెవెన్యూ సమస్యలు భవిష్యత్తులో రావనేది ఏముండవు. ఒక్కసారి వాడు తప్పు చేస్తే, ఒక్కసారి వాడు లంచం తీసుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసి వాడిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేటట్లుగా ఒక చట్టం చేయమని రేపటి నుంచి ఒక్క గజం భూమి కూడా నిషేధిత జాబితాలకు పోదు. ఒక్కడు కూడా చేయి చాపి 1 రూపాయి అడుక్కోడు. ఇది చేయడు కదా రాజకీయ నాయకుడు. ఈ చట్టం ఎందుకు చేయలేకపోతుంది? ఈ చట్టం చేయటం ఎందుకు చేత కావటం లేదు? ఇప్పుడు అక్రమ సంపాదన అనేది, లంచం తీసుకోవటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. వాడికి జీతం ఉన్నది కదా, జీతం ఉన్న తర్వాత నువ్వు లంచం తీసుకోకూడదు కదా. లంచం తీసుకునేటోడు ఎందుకు తీసుకుంటాడు? ఏదో ఒక తప్పు చేస్తున్నాడు కాబట్టి లంచం తీసుకుంటాడు. మరి ఆ లంచం తీసుకోకుండా నువ్వు చట్టం ఎందుకు చేయట్లేవు? నువ్వు ఒక 7 సంవత్సరాలు జైలు శిక్ష వాడు దొరికితే ఒక ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాం, వాళ్ళ ఆస్తుల్ని రికవర్ చేస్తాం. ఆస్తులను కూడా రికవర్ చేయాలి. ఎందుకంటే
ఏమవుతుంది 2 సంవత్సరాలు జైలుకు పోయేసి వస్తే మళ్ళీ వస్తా అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది వాడికి. ఉద్యోగం పోతే పోయింది. ఉద్యోగంలో ₹1 కూడా సంపాదించలేడండి జీవితకాలం పనిచేస్తే. ఈడ ఒక్క లంచం తీసుకుంటే 2-3 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు వస్తుంటాయి. ఇవాళ ఏ ఉద్యోగి దొరికినా కూడా ఇప్పుడు ఎంఆర్ఓల నుంచి కలెక్టర్ల వరకు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఒక్కోటి దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయి. హెచ్ఎండిఏలో పనిచేసిన వాళ్ళ దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయి. మరి ఇవి ఏమైతే చెప్పండి, వాళ్ళకు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఏమవుతుంది? ఏమి కాదు. అట్లా చేయొద్దు. మొత్తం వాళ్ళ ఆస్తుల్ని రికవర్ చేస్తూ వాడికి ఒక కఠిన కారాగార శిక్ష 7 సంవత్సరాలు బయటికి రాకుండా వితౌట్ బెయిల్ తోటి వాడు లోపల ఉండేటట్లు చేయాలి. వాడిని డిస్మిస్ చేయాలి. వాని ఆస్తులు రికవర్ చేయాలి. వాని బినామీ ఆస్తులు కానీ, వాని కుటుంబ సభ్యుల ఆస్తులు కానీ, భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో కూడా ఉద్యోగం రాకుండా ఒక చట్టం చేసినప్పుడు మాత్రమే ఈ అవినీతి అనేది బంద్ అవుతుంది. అప్పటి వరకు బంద్ కాదు. అవినీతి అనేది ఉద్యోగులు చేయకపోతే ఈ రాజకీయ నాయకులకు ఆదాయం ఉండదు. లింక్ కనెక్షన్ అందుకోసమే కదా వీళ్ళు అవినీతిని ఉద్యోగుల అవినీతిని ప్రోత్సహించేది రాజకీయ నాయకులు. కాబట్టి వాళ్ళు చట్టం చేయరు. ఈ దరిద్రం ఈ రాష్ట్రానికి పట్టిన లేదా ఈ దేశానికి పట్టిన దరిద్రమే అవినీతి. ఇది ఒక చీడ అన్నట్టు. ఈ చీడ రోజు రోజుకు సమాజాన్ని చెడగొడుతుంది కానీ బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము ఇట్లాంటి చట్టాలు చేసి భవిష్యత్తులో ఒక రైతు ఇబ్బంది పడకుండా, లేకపోతే ఒక జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటి యజమాని ఇబ్బంది పడకుండా చూడాలనేది ఈ ప్రభుత్వానికి ఇంకా ఉద్దేశం లేదు. కడుపు కాలుతున్న సామాన్యుడికి కోపం వస్తే ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ వ్యతిరేకత కూడి ప్రభుత్వాన్ని పడిపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా. రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఇట్లాంటి వాళ్ళని అప్పటి వరకు ఇక తప్పదు కదా, జనాలు గుర్తుకుంటాయి అంటున్నా సామాన్యులకు. ఇప్పుడు గుర్తుకుంటే అప్పటికి కూడా ఎర వేస్తారు కదా. రాజకీయ పార్టీలు ఎర వేయటం అనేది అలవాటైంది. ప్రజలు ఆ ఎరలకు చిక్కుకోవటం కూడా అలవాటైపోయింది. దురదృష్టం ఏంటంటే ఈ సరైనటువంటి అవగాహన ప్రజల్లో కల్పించే వ్యవస్థ లేదు. ఆ ప్రజలకు ఇగో ఇది జరుగుతుంది. ఇప్పుడు బాగా యువత కూడా రాజకీయ నాయకులకు చెంచాలుగా మారిపోయారు. వానికి వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. వాడు లీడరు, వాడు ఏది ఆదేశిస్తే వీడు ఆ పని చేసేస్తుండు. వీనికి సొంతంగా ఆలోచించే శక్తి అనేది పోయింది. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే జ్ఞానం లేకుండా పోతుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా నిజం చెప్పే వ్యవస్థ లేదు. అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అదే నిజమని నమ్మించేటటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ప్రజలకు నిజాలు తెలియటం లేవు. కాబట్టి వాడు ఎంత పెద్ద దొంగ అయినా ఎక్కడికి వచ్చారు ప్రజలు, తిననోడు ఎవడు, తిననోడు ఎవడు, ఇవి ఉన్న దాంట్లో మంచి దొంగ అనే కాడికి వచ్చారు. ఆ విధంగా ప్రజలు వచ్చి వీళ్ళు కూడా అంతో ఇంతో ఎవడు ₹4 ఎక్కువ ఇస్తాడు ఓటు వేసేటప్పుడు వానికి వేద్దామనే విధానం నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఓటింగ్ కాడికి వచ్చేసరికి కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, పైసలు అడ్డం వస్తాయి. ఇది కదా రాజకీయం అంటే. రాజకీయ పార్టీలు ఇప్పుడు వాళ్ళ ఖజానాలో వాళ్ళ అకౌంట్లలో 100 కోట్లు 1000 కోట్లు చేరిపోయినాయి. వ్యక్తిగత ఖజానాలో కూడా 100 కోట్లు 1000 కోట్లు. ఇవాళ ఏంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉన్నది ఒక్కొక్క మంత్రికి. ఒక నియోజకవర్గంలో 1000 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉన్నది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా దారుణం ఏంటంటే ఇంకొక చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం. వ్యాపారస్తులు రాజకీయాల్లో పోటీ చేయకుండా, చట్టసభలకు పోకుండా ఒక చట్టం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తుడికి వ్యాపార దృక్పథమే ఉంటుంది. వాని వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఇవాళ 90% వ్యాపారస్తులు ఉన్నారు కదా చట్టసభలలో. ఎవరు వ్యాపారస్తులు గారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యాపారస్తుడే, పొంగులేటి గారు వ్యాపారస్తుడే, ఇంకొక మంత్రి వ్యాపారస్తుడే, అందరూ వ్యాపారస్తులే కదా. ఈ వ్యాపారస్తులు చట్టసభలకు పోయినప్పుడు వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి, వాళ్ళకు అనుకూలంగా దస్తావేజులు మారిపోతాయి. ఇంకెక్కడ న్యాయం అన్యాయం అనేది ఎక్కడ ఉంటుంది? ఇంకోటి ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు బెంచ్ మీదకి రావు, బెంచ్ మీదకి వస్తే తీర్పులు రావు. ఇప్పుడు అదే ఉద్యోగుల పైన ఎన్ని కేసులున్నా కూడా ఆ కేసులు ఎప్పుడు కోర్టు ధిక్కరణ కేసులు చాలామంది ఉద్యోగుల మీద ఉంటాయి. అవి తీర్పులు వెలువడవు వాడు రిటైర్డ్ అయ్యేదాకా. అధికారులకు రాజకీయ నాయకులకు ఎగ్జామ్షన్ ఉంటుంది అంతే. చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, సామాన్యుడికి మాత్రమే
చట్టము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, కానీ సంపన్నుల మీద, రాజకీయ నాయకుల మీద, పెద్ద పెద్ద ఉద్యోగుల మీద చట్టం కఠినంగా వ్యవహరించలేకపోతుంది. చివరిగా 22A విషయంలో కానీ భూములకు సంబంధించిన బాధపడుతున్న చాలామంది బాధితులకు న్యాయం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని అనుకుంటున్నారా? చూపాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికి క్లియర్ అయిపోయేది సమస్య. ఉమ్, వాళ్ళకి చూపాలనే ఉద్దేశం లేదు, ఉమ్, ఎక్కడ ఎవడు చిక్కుతాడో అని చూస్తున్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి చూపాలనే ఉద్దేశం ఉంటే 24 గంటలలో క్లియర్ అవుతుంది సమస్య రాష్ట్ర వ్యాప్తంగా. 24 అవర్స్లో 24 అవర్స్లో చేయొచ్చు. మేము చెప్తున్నాం కదా, ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిందని రిజిస్ట్రేషన్ చేయండి అని ఒక ఆదేశం ఇచ్చేస్తే కథమే అయిపోయేదానికి ఇవాళకి కూడా నువ్వు ఎందుకు ఇవాళ కూడా యుఎల్సీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా గిలగిలగిల కొట్టుకుంటున్నారు కదా. కాబట్టి చిత్తశుద్ధి అనేది ప్రభుత్వం దగ్గర ఎక్కడ కనిపించటం లేదు. ఇప్పటికి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు, ఇండ్లు ఉన్నటువంటి యజమానులకు మేము అండగా ఉంటాం. మీ సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మేము కొట్లాడి పరిష్కరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నారగోని గారు. ఇది ముఖ్యంగా 22A సంబంధించిన వివాదము. చాలామంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ భూమి మీది కాదంటూ ఇటు రిజిస్ట్రేషన్ శాఖ చెప్పడంతో ఒక్కొక్కరు కూడా కళ్ళు బయలు గమ్ముతున్నాయి, భయపడుతున్నారు. 50-60 ఏళ్ళ నుంచి ఉంటుంటే కొత్తగా ఇది మీది కాదు, ఇది నిషేధిత జాబితాలో ఉందని చెప్తున్న సందర్భంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ గారు అయితే మాత్రం పరిష్కార మార్గాలను, జరుగుతున్న పరిణామాలపైన కూలకంగా విశ్లేషించే ప్రయత్నం కూడా చేశారు. మరి ప్రభుత్వం కూడా బాధితులకు న్యాయం చేస్తుందా, లేకపోతే సమస్యను పెద్దగా తీసి వసూళ్ల కార్యక్రమంలాగా దీన్ని వాడుకుంటుందా లేదా అనేది మాత్రం సర్కారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.